బ్లడ్ చూడగానే నరాలు వీక్ అయ్యి కళ్ళు తిరిగే మనకి మగవారు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ మటన్ బ్లడ్ వేపుడు తింటారండి. మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి తెలిసింది ఒకటే పద్ధతి. బ్లడ్ తీసుకొచ్చిన తర్వాత బ్లడ్ని పిసికి పిసికి బ్లడ్ని కీమాలా చేసి వేపుళ్ళు చేస్తుంటారండి. అదేనండి, పొడి పొడిగా చేస్తుంటారు. అలా కాకుండా మనం పర్ఫెక్ట్గా క్యూబ్స్లా చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎవరు చేయనటువంటి బ్లడ్ కర్రీ చేసుకుందాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మేము షాప్ నుండి తెచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు 4 క్యూబ్స్లా ఇలా ఇచ్చారండి. ఇది మేక నుండి తీసిన వెంటనే అయితే ఇలా క్యూబ్స్లా ఉంటాయండి. కొంచెం ఆగేమో అంటే మొత్తం లిక్విడ్ లాగా మెల్ట్ అయిపోతుంది. అలా కాకముందే మనం ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. అది కూడా క్యూబ్స్లా ఉండాలి అనుకుంటేనే, లేదు మేము పొడి పొడిగా చేసుకుంటాము అని అనుకుంటే బ్లడ్ లిక్విడ్లా మారినా కానీ ఏం కాదు, మనం క్యూబ్స్లా రావాలి కాబట్టి. సో ఇలా క్యూబ్లా ఉన్నప్పుడే బ్లడ్ అనేది కరిగిపోకుండా ఉండటం కోసం 2 మెథడ్లు చేసుకుంటామండి. ఫస్ట్ ఒక మెథడ్ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని మనకు వచ్చిన పెద్ద సైజు బ్లడ్ క్యూబ్ లో నుండి ఒక క్యూబ్ ని అయితే కడాయిలో తీసుకొని హీట్ అవుతున్న కడాయిలో యాడ్ చేయాలండి. ఈ బ్లడ్ క్యూబ్ మీద లైట్ గా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి, మంచిగా టేస్టీగా ఉండటం కోసం. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక సైడ్ కొంచెం కాలింది అనుకున్నప్పుడు స్లోగా వీడియోలో చూస్తున్న విధంగా గరిటెతో ఇలా కదుపుతూ సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. సెకండ్ వైపు కూడా అదే విధంగా కాలిన తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా ఒక సైడ్ కూడా ఉంటుంది కదా, ఆ సైడ్లు కూడా హీట్ని తగిలేలా ఇలా నించోపెట్టండి. ఇదొక పద్ధతి అండి. ఈజీ పద్ధతి ఇంకోటి చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చిన అదే కడాయిలో మరో ఒక క్యూబ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు హాట్ వాటర్ అండి, చన్నీళ్ళలో యాడ్ చేయకూడదు, ఎందుకంటే బ్లడ్ లిక్విడ్ లా మారిపోతుంది. హాట్ వాటర్ ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా హాట్ వాటర్ తో చేసిన ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటె పెట్టి తిప్పగానే చూడండి ఎంత కదిలిందో. సో కష్టపడాల్సిన అవసరం లేదు. సో సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు మరో గరిటె సహాయంతో మాత్రమే టర్న్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ చిందుతాయండి. లోపల పచ్చిదనం కొంచెం పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కుక్ చేసినట్లయితే సైడ్ ఎక్కువ మాడిపోతుంది కదా, అలా మాడకుండా జస్ట్ మనకి క్యూబ్స్లా కట్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే బ్లడ్ని వాష్ చేసుకోవాలి. ఎక్కువ శాతం దీనిని వాష్ చేయరండి. ఇలా హాట్ వాటర్లో కుక్ చేయడం వలన కూడా ఏదైనా డస్ట్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ క్యూబ్స్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన సైజులో క్యూబ్స్ని కట్ చేసుకోవచ్చండి. కొంచెం చిన్న సైజ్ క్యూబ్స్నే కట్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం తినే వారికి పెద్ద పెద్ద క్యూబ్స్ అయితే తినటం అంత నచ్చదు. చిన్న చిన్న క్యూబ్స్ కనుక కట్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్యూబ్స్ని ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇదే బ్లడ్తో కర్రీ చేస్తున్నాను, వేపుడు కూడా చేస్తున్నానండి. కర్రీ ప్రాసెస్ దీని కంటిన్యూషన్లో ఉంటుంది. వేపుడు ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, తప్పకుండా అది కూడా వీడియో చూడండి. చాలా డిఫరెంట్ మెథడ్లో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళినట్లయితే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో గసగసాలను, 2 మిరియాలని, 2 లవంగాలని, కొంచెం జీరాని యాడ్ చేసుకొని దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని మీ స్పైస్కి తగ్గట్లుగా, మీ రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని ఈ ఆనియన్స్లో ఈ స్పైసెస్ అనేవి 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 3 టమాటాలను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. సో టమాటా పేస్ట్ని యాడ్ చేసి దీనిలోనే 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని ఈ విధంగా చిలుక్కుని దానిని యాడ్ చేసుకోండి. సో ఈ రెండింటిని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ కానీ స్పైసెస్ కానీ పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లడ్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బ్లడ్ క్యూబ్స్ పచ్చిదనం ఉంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దీనిలో మిగతా ప్రాసెస్లో కుక్ అయిపోతుందండి. సో ఇది మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో ఇంకా స్పైసెస్ ఏమైనా అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి.
ఆల్రెడీ కుక్ అయినదే కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి కుక్ చేసుకోండి. బ్లడ్ ఫ్లేవర్ కర్రీలోకి వెళ్ళి కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. నేను చూసారు కదా చాలా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేశాను. మీరు ఇంకాస్త ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్గా ఉండేటట్లుగా కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరిగా మరి కాస్త టేస్ట్ కోసం గరం మసాలాని, కొత్తిమీరని, 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇక సర్వ్ చేసుకున్నాము అంటే దోశలో తింటున్నా కానీ అద్భుతంగా ఉంటుందండి. రైస్లో తింటుంటే అయితే మహా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.